హలో అండి. ఈరోజు వీడియోలో అయితే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళానండి. మా నాన్న రూ. 10కి బోలెడన్ని కోడికాళ్ళైతే తెచ్చారు. కోడికాళ్ళంటే నాకు చాలా ఇష్టమండి. ఈ కోడికాళ్ళతో కర్రీ చేసుకొని తినేద్దాం రండి. ముందుగా కాళ్ళనైతే కాల్చేసుకునేసి పైనుండే తోలు మొత్తాన్ని తీసేసుకునేసి అయితే కట్ చేసుకునేసి కుక్కర్లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టొమాటో ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా దంచిన సోపు, కారం తగ్గట్టుగా మిరప్పొడి అయితే వేసేసుకోండి. ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకునేసి ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాము. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకునేసి ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుందామండి. మూత అయితే వేసుకునేసి ఒక 2 నుంచి 3 విజిల్ చాలండి. నేనైతే అలానే పక్కనైతే పెట్టేసుకున్నాము. స్టవ్ మీద కడాయిలో ఒక్క స్పూను ఆయిల్ అయితే పోస్తున్నాను. ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు అలా ఒక 2 రెమ్మలు అయితే వేసేసుకునేసి ముందుగా ఉడికించుకున్న ఈ కర్రీని కూడా పోసేసుకోవాలి. మీకు ఉడకలేదంటే 2 విసులు ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకుందాం. బాగా అయితే కలిపేసుకోవాలి. మీలో ఎంతమందికి కోడికాళ్ళు అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసుకోండి. దీన్ని మనము పులుసుగా కావాలంటే పులుసుగా దించుకోవచ్చండి, లేకపోతే గుజ్జుగా కావాలంటే వాటర్ అంతా బాగా పొయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. అంతే అండి. మీకు కావాలంటే కొత్తిమీర తరిగేసుకొని అయితే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకున్నారంటే ఎప్పుడెప్పుడు తినేద్దాం అనేలాగా కోడికాళ్ళతో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.